ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాధ పలుకగనేలా. చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఏమని చెప్తున్నాడు అంటే, గురువుగారితో మాట్లాడుతున్నాడు. గురువుగారు, మీరు ఎన్నో విషయాలు మాకు చెప్పారు, మహాశాస్త్రాలని చెప్పారు, శ్రద్ధగా విన్నాను. ఇనివే రకంగా అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుందో నా మనస్సు కూడా దైవయోగం వల్ల సాక్షాత్తు శ్రీహరి వైపే మళ్ళుతూ ఉన్నది, అటే విహరిస్తూ ఆయనలోనే విహరిస్తూ ఉన్నది. ఇక ఏ విషయం కూడా నా మనసులోకి పోవడం లేదండి అని చెప్పాడు. అని చెప్పి అందరికీ తెలుగునాట ప్రతివాడి నోటికి వచ్చిన పద్యం చెప్పాడు. పోతన్న గారి భాగవతంలో ఒక పద్యమైనా రానటువంటి వాడు వాడేం తెలుగువాడండి. రామదాసు గారి కీర్తనం, అన్నమాచార్య వారి కీర్తనం, పోతన్న గారి భాగవతంలో ఉన్న పద్యమో వేమన శతకంలోనో సుమతి శతకంలోనో ఏదో పద్యం అంటూ రాకపోతే వాడేం తెలుగువాడు అంటారు మన వాళ్ళు. అందరి నోట కూడా ప్రసిద్ధమైనటువంటి విషయం చెప్తున్నాడు ఒక శీసపద్య రూపంలో ప్రహ్లాదుడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు. నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచనుని తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదీ చొక్కు కోయిల సేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష చిత్త మేరీదీతరంబు చెరనేర్చు. అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృతపాన విశేషమత్త చిత్తము ఏరీదీతరంబు చేరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా. మహానుభావ, మందార పుష్పంలో ఉండే మకరందం యొక్క మాధుర్యాన్ని అనుభవించేటటువంటి తుమ్మిద, ఆ మాధురి రసాస్వాదనం చేసేటటువంటి తుమ్మిద ఉమ్మెత్త పూలైపోతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై వ్యవహరించేటటువంటి రాజహంసలు ఉన్నాయే, అలాంటి రాజహంసలు వాగుల దగ్గర, దురువుల దగ్గర, వంకల దగ్గర తిరుగుతాయా? తీయనైనటువంటి మామిడి లేత చిగుళ్ళు తిని పులకించేటటువంటి కోయిల అవి తిని మంచిగా కుహు కుహు రాగాలతో పాడేటటువంటి కోయిల కొండమల్లె పూలు బాగున్నాయి కదా అని చెప్పి వాడి దగ్గరికి చేరుతుందా? నిండు పౌర్ణమి నాడు పండు వెన్నెల విహారం చేసేటటువంటి చకోరం దట్టమైనటువంటి మంచు పొరల వైపు పోతుందా? పోదు కదా, వెళ్ళలేదు కదా. ఆ రకంగానే నా మనస్సు కూడా దివ్యమైనటువంటి విష్ణుపాద పద్మాలు ధ్యానించడంలోనూ ఆ అమృతాన్ని గ్రోలడంలోనూ పరవశించి ఆనందం పొందుతూ ఉన్నది. అలాంటి హరిపదాయుక్తమైనటువంటి నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రం కూడా పోవడం లేదు. మహానుభావ, సుగుణశీల, ఎందుకు అనవసరంగా 1000 మాటలు అన్నాడండి. ఈ మాటలు అన్నాడు. దాంతో ఆ మాట ఎవరితో అన్నాడు? గురువు గారితో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ చండామార్కులు కోపం తెచ్చుకున్నారు. ఏరా, నీ చూస్తే గట్టిగా 5 ఏళ్ల పసివాడివి, చూడ్డానికి ఇంత కూడా లేవే, పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్టుగా మాట్లాడుతున్నావు, ఏంది ఎక్కువగా మాట్లాడుతున్నావు? మేము చెప్పినటువంటి శాస్త్రంలో ఒక్క విషయం కూడా చెప్పవేమిరా? మహారాజు గారి ముందు మాకు తలవంపులు తెస్తున్నావు, పైగా శత్రువుని మెచ్చుకుంటూ నీ వంశాన్ని మచ్చ తెచ్చావే. పంచశరద్వయస్కుడవు బాలుడవు ఇంచుకగాని లేవు, భాషించిత తర్కవాక్యములు
చెప్పిన శాస్త్రములోని అర్థమేక్కిమెక్కించుక చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుక అయిన చెప్పవు అసురేంద్రుని ముందట మాకునౌదలల్వ తవంచుకొనంగజేసితివి వైరి విభూషణ వంశదూషణ. రాజుగారి ముందు ఇన్ని మహావిషయాలు చెప్పామే, అందులో ఒక విషయం కూడా చెప్పవేందిరా? మహారాజు గారిని మా తలంపులు తెచ్చి పెట్టావే నువ్వు, పైగా శత్రువును ఎంచుకుంటూ మాట్లాడతావేమిరా నువ్వు అని అన్నాడండి. అప్పుడు హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. అయ్యయ్యో, వీడు మామూలు వాడు కాదరా, తనయుడుగాడు వీడు తన కొడుకే కాదు, తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైజ చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినవాడు అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుతుండు దండనమునగాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు ధతిన్. వీడు నా కొడుకే కాదు, వీడిని చూస్తుంటే నాకు ఆగ్రహంగా ఉంది. శత్రువు నాకు వీడు. రాక్షస వంశం అనేటువంటి చక్కని మంచి గంధపు తోటలో వీడు ముళ్ళ మొక్కలాగా పుట్టాడు. ఇప్పుడు మన శత్రువైన హరినే మెచ్చుకుంటూ ఉన్నాడే, వీడిని శిక్షించాల్సిందే. కానీ బాబు నాయన బంగారు కొండ అంటే వీడు వినేటట్టుగా లేడు. వీడిని పట్టుకొని కొట్టండి, దెబ్బగాని దెయ్యం పోదు అని హిరణ్యకశిపుడితోటి అన్నాడు. మళ్ళా ఈయన అన్న హిరణ్యకశిపుడితో మళ్ళీ ఇలా అంటున్నాడు, రాక్షస గురువు అంటున్నాడు, అయ్యా కోపం, ఈ పాపని చదివింతుము నీ పదములాన నిపుణతతోడన్ గోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కొంజర వింటే. దానవ చక్రవర్తి, మీ పాదాల పైన ఒట్టు పెడుతున్నాం, ఈ బాలుని భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం, మా నైపుణ్యం ఏదో మేము చూపిస్తామయ్యా, ధనం దయచేసి మా మీద కోపం తెచ్చుకోవాకండి అన్నాడండి. అని గురువు పలికి ఆ రాజకుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఒంటరిగా కూర్చోబెట్టి నీతులు చెప్తూ ఉన్నాడు. శుక్రాచార్యుల వారి కుమారుడైనటువంటి ఆ గురువు రాకుమారుడైన ప్రహ్లాదునికి వాళ్ళ సంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, ఇలాంటి రాజనీతి శాస్త్రాలన్నీ బోధించారు. అనర్గళమైనటువంటి తెలిసేట్లు అమరేటట్టుగా ఆయా విషయాలను ప్రహ్లాద ఎక్కువసార్లు పలికించారు, అప్పచెప్పరా అని చెప్పి. ఈ రకంగా ఎన్నో రకంగా సామధాన దండోపాయాలన్నీ కూడా చేశారు. అంటే ఉపాయాలు 4 రకాలు అంటారు కదా. మాటతో చెప్పడం ఒక మంచి మాట, సామం, కొన్ని డబ్బులు ఇచ్చో వస్తువులు ఇచ్చో తినడానికి పెట్టో చేసేయడం దానం, వీడితో ఇంకోటి తగదా పెట్టి వీడు మన పక్క లాక్కోవడం భేదం, లేదంటే చివరి మాట దండం దదగుణం భవేతని శిక్షించడం చెప్పటం మాట, అంటే శిక్షించి ఒప్పించడం దండం. ఇట్లా ఈ సామధాన దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి ఆయా సమయాల్లో ప్రహ్లాదుని గురువు బాగా వివరించారు, అన్ని విద్యలు నేర్పించారు, మంచి నీతి గోవిదుడిని చేశారు. ఇప్పటికీ మనవాడు బుద్ధిమంతుడైనాడు అని అనుకున్నారు. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆయన గురువులు వాళ్ళమ్మ దేవుని తీసుకువెళ్ళారు. లీలావతి అయిన భార్య పేరు, తల్లి పేరు. ఆమె కూడా చాలా సంతోషపడింది. కొడుకుని చక్కగా అలంకరించి, నాయన మీకు బాగా బుద్ధి వచ్చింది, మనసు మార్చుకున్నాడు, వెనకట్లాగా మాట్లాడడం లేదు అని అనుకున్నారు. తీసుకెళ్లారు నాన్నగారి దగ్గరికి. అప్పుడు శిష్యుడిని చూసి గురువుగారు చెప్తున్నారు, ప్రహ్లాద కుమార, మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పింది చెప్పు నాయన, నీకు పుణ్యం ఉంటుంది. మేము చెప్పిందని వ్యతిరేకంగా నువ్వు చెప్పావానుకో మా తాట తీస్తాడు. మహా విషయాలైన ధర్మ, అర్థ, కామశాస్త్ర విషయాల్లో ప్రశ్నిస్తే జాగ్రత్తగా మర్చిపోకుండా సమాధానం సూటిగా చెప్పు. మేము నేర్పిన పాఠాలు మాత్రమే పలుకు. మన విరోధి అయినటువంటి విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తవాకు. దుష్టమైనటువంటి ఆయన విష్ణు కథలను, ఆ చరిత్రలను గురించి చెబితే అసలు మాట్లాడనే వద్దు నా మాటను. మర్చిపోకుండా ఆయన నాన్నగారి దగ్గర అని చెప్పారు. తీసుకొచ్చారు నాన్నగారి దగ్గర, మహారాజు గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ మహారాజు ఆస్థానంలో కూర్చోబెట్టారు.
ప్రహ్లాదుడు అడుగడుగునా కూడా మాధవుడిని ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మధ్యలో తన్ను తానే మర్చిపోతున్నాడు. బ్రహ్మ వంటి వారికి కూడా హరిభక్తి ఆయనలో లీనమైపోయింది. పుట్టినప్పటి నుంచి ఆ పురుషోత్తముడి మీద మనస్సు ఉంది కదా, ఈ సమస్త ప్రపంచం విష్ణుమయం అని అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. వినయం, వివేకం, సద్బుద్ధి, దయా, దాక్షిణ్యాలు ఇలాంటి మంచి లక్షణాలకు అవన్నీ స్వభావ సిద్ధంగా వచ్చినవే ఆయనకి. అలాంటి సుగుణవంతుడైనటువంటి శిష్యుణ్ణి గురువు గారు మహారాజు గారు తీసుకువెళ్ళారు. మెల్లగా శిష్యుడిని ముందు తోసి, ఆయన నాన్నగారి నమస్కారం చేయనాయన అన్నారు. సరే, గురువు హిరణ్యకశిపుడిని తోచి, దానవేంద్ర, మీ అబ్బాయికి రకరకాల విద్యలన్నీ మేము నేర్పించాం, శత్రువుల వైపు వాడి మనసుని మళ్లించాం, అక్కడి నుంచి మంచి నీతి శాస్త్రాలు తెలుసుకున్నవాడు, ధర్మశాస్త్రం నేర్పించాం వాడికి, నీవు నీ కుమారుడి విద్యను ఇంకొకసారి పరీక్ష చేయవయ్యా అన్నారు వాడు. ఇప్పుడు శుక్రాచార్యుని మాటలన్నీ కూడా విన్నాడు హిరణ్యకశిపుడు. వినయంగా అతను నమస్కారం చేశాడు. ప్రహ్లాదుడు చాలా సంతోషపడ్డాడు. వీడికి ఒబీడియన్స్ వచ్చేసింది, మాడెస్టీ వచ్చేసింది, కాబట్టి వీళ్ళు మార్పు వచ్చింది అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ప్రేమతో జీవించాడు. పుత్రుని ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాడు, వాడిని కౌగిలించుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. 5 ఏళ్ల వాడే కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమతో వాడి జుట్టు నిమిరాడు, ఒళ్ళంతా స్పృశించాడు, కడ్డం పట్టుకున్నాడు, బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు, తల మూర్ఖుని దగ్గర తీసుకున్నాడు. అమితమైన ప్రేమ వల్ల తండ్రి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉన్నాయి. ఆ చిన్ని కుమారుడి ముఖగమలం మీద పడ్డాయి. అప్పుడు తండ్రి మెల్లగా తీయగా అన్నాడు, నాయన, కొత్తగా ఉందిరా, మీరు చూసి చాలా కాలం అయింది. ఇంతకాలం మీ గురువులు నీకు ఈ కొత్త సంగతులు చెప్పి ఉంటారు. ఏం చెప్పారు? నేను ఎలా చదివించారు? నీవు చదువుకున్నాడు, చదువుల సారం అంతా కూడా తెలుసుకుందాము అనుకుంటున్నాను ఆయన. నీకు ఇష్టమైన గ్రంథంలో ఏదైనా ఒక పద్యం చెప్పు, దానికి అర్థం తాత్పర్యం చెప్పు అన్నాడు. సోద్యం వయ్యడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాశంబులు చెప్పిరో, గురువులే వెంటం పఠింపించిరో, విద్యాసారమిరంగోరెద భగద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. ఆయన నీతోటి ఈ రాక్షసి విద్యార్థులంతా ఉన్నారు, మీ క్లాస్మేట్స్, నీతి శాస్త్రాల్లో నీకంటే బాగా చదువుతూ ఉన్నారని, ఏదైనా సరే చక్కగా అప్పు చెబుతున్నారని, అందుచేత వాడిని లెక్క చేయడం లేదని విన్నాను. మరి నీవు ఎప్పుడు నీతి శాస్త్రం బాగా చదువుకొని పండితుడు అవుతావా అని ఎంతో కోరికతో నేను చూస్తున్నాను రా నా కన్న తండ్రి. చదువులో నీ ప్రతిభా విశేషం నాకు ఒకసారి చూపించవా నాయన అన్నాడు. ఇప్పుడు గుండె బయలే మాట చెప్తున్నాడు ప్రహ్లాదుడు. నాయన, ఇక నమస్కారం అని చెప్పి చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవ పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నానా, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇంకా చాలా శాస్త్రాలు చక్కగా చదువుకున్నాను. ముఖ్యమైన గొప్ప శాస్త్రాలని చదివిన తర్వాత ఆ చదువుల్లో ఉండే సారమేంటో, ఆ రహస్యమేంటో నాకు అర్థమైపోయింది అన్నాడండి. ఒరే 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 ఒరే, ఆహా, ఎంత మంచి మాట చెప్పారు బంగారు కొండ అన్నాడు. అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. ఏం చెప్పాడు ఆయన? ఏంట్రా నువ్వు చదువులలో ఉన్న సారమెల్ల చదివానని చెప్పావే, ఏమిటి ఆ సారము అని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. ఆయన చెప్తున్నాడు ప్రహ్లాదు, తన హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనాచరముల్ సేవయు ఆత్మలో ఎరుకయన్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడేయుండట భద్రమంచు దళతున్
సత్యంబు దైత్యోత్తమా. ఓ దైత్యోత్తమా, నాన్న, స్నేహం, వినడం, శ్రవణం, దాస్యం, నమస్కారం చేయటం, అర్చనం చేయటం, సేవ చేయటం, ఆత్మను నివేదన చేయటం, కీర్తించడం, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం అనేటటువంటి భక్తి మార్గాలు 9 ఉన్నాయి కదా. ఈ 9 రకాల మార్గాల వల్ల మనసు చేత, మాట చేత, ప్రవర్తన చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోక నాయకుడైనటువంటి ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా బతకడమే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఇది తప్ప మరొక సత్యం నాకు కనిపించలేదు అన్నాడు. అంటే ఎగిసి గుడ్ల మీద అన్నట్టు నాన్నగారని. ఇంకేమంటున్నాడు? అంధేందోదయముల్ మహాపతిర శంఖారావముల్ మూక సద్గంధాఖ్యాపనముల్ నపుంసకవధాకాంక్షల్ కృతజ్ఞావనీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితులను రిక్తవ్యర్థ సంసారముల్. లోకంలో గుడ్డివాడికి వెన్నెల్లో ఉన్నటువంటి చక్కదనం ఎలా తెలుస్తుంది? వాడికి వెన్నెల ఎలా తెలుస్తుంది? వాడి గుడ్డివాడికి వెన్నెల కనపడదు కదా. గుడ్డివాడికి, చెవిటివాడికి శంఖధ్వని కనపడదు కదా. శంఖం ఊగుతూ ఉంటే వాడు చెవిటివాడు ఏమనుకుంటాడు? వాడికి కనపడదు. కాబట్టి ఎందుకు రాను అనవసరంగా ఆ శంఖాన్ని నవ్వుతావు ఎందుకురా అంటాడు. శంఖం నవ్వడం ఏంటి? వాడు శంఖం ఊగుతున్నాడు, వీడికి కనపడదు. కాబట్టి చెవిటివాడు ఏమనుకుంటున్నాడు? వాడు శంఖం నవ్వుతున్నాడు అనుకుంటాడు. అదేంద్రా శంఖం నవ్వుతావు అంటాడు వీడు. కాబట్టి చెవిటివాడి జీవులో శంఖం ఊదించినట్టు అన్నట్టు మోగవాడికి పుస్తక పఠనం ఎలా సాధ్యమవుతుంది? నపుంసకుడికి అంటే సంసారాన్ని అందించగలిగే సామర్థ్యం లేనటువంటి వాడికి ఒక స్త్రీల మీద కోరిక ఎలా పుడుతుంది? అది ఫలించే కోరిక కాదు కదా. కృతజ్ఞులకి బంధుత్వం కుదరదు కదా. బూడిదలో వేసినటువంటి హోమ ద్రవ్యాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? అతని పిసినారు వాడు అంటాడు, వాడికి ఉండే సంపద దేనికి పనికొస్తుంది? ఒక వరాహానికి, ఒక పందికి సువాసనలు ఎలా తెలుస్తాయి? అలాగే హరిభక్తి లేనటువంటి అంటే శ్రీమన్నారాయణని ఆయన మీద భక్తి లేని జీవితాలు కూడా నిస్సార్థములు, వ్యర్థములు అని నేను భావిస్తున్నాను అన్నాడు. అంటే అవును, చదువు వచ్చినట్ట, చదువు పోయినట్ట, చదివేస్తే ఉన్నమతి పోయినట్టారు మన వాళ్ళు అని సమాధానం చెప్పి ఇంకా చెప్తున్నాడు. అది విందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం.